అయోధ్య రామ మందిరం ఇంకా పైన లీకేజ్ జరుగుతుందట. 500 కోట్లు అంచిరి, 500-600 కోట్లు అంచిరి. ఎన్ని కోట్లు పెట్టిరు? బాగానే కోట్లు పెట్టిరు కదా. 500-600 కోట్ల పైన కోట్లు పెట్టిరు. గన్నెన్ని కోట్లు పెట్టి ఈ గుడిని కట్టిరు. 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఎదురు చూపు అంచిది. ఎన్నో పోరాటాలు అంటిది, ఎన్నో అవమానాలు అంచిది. ఆడ గుడిని గురించి మస్జిద్ కట్టిరు అంటిది. కొన్ని కోట్ల విరాళాలు వచ్చినాయి కదా. ఎందుకు కట్టడంలో లోపం జరిగింది? ఇప్పుడు చెప్పురి. కాళేశ్వరం బొక్క పడితే అభివృద్ధి చేసుకుంటారు. కాళేశ్వరం బొక్క పడితే అభివృద్ధి చేసుకుంటారు. లేదు ఏమైనా నష్టపోతే ప్రజాధర్మం ఇస్తుంది. మీరే చెప్తారు కదా అభివృద్ధి కంటే వాటికంటే వీటికంటే అన్నిటికంటే సనాతన ధర్మం గొప్పది, దైవత్వం గొప్పది అని. మరి ఇప్పుడు ఆ దైవత్వానికి బొక్క పెట్టిర్రు. మరి మీకు ఏమవుతుంది? మరి దైవత్వానికి బొక్క పెట్టిర్రు. దీని కారకులు ఎవరు? అయోధ్య రామ మందిరం కట్టడానికి, అయోధ్య రామ మందిరం నిర్మాణం కావడానికి కారణం నరేంద్ర మోడీ అయితే మరి ఈ లీకేజీకి కారణం ఎవరైతారు? ఈ లీకేజీకి కారణం ఎవరైతారు? అభివృద్ధి జరిగితే దానికి కారణం నరేంద్ర మోడీ అయితే నష్టపోతే దానికి కారణం ఎవరైతారు? దీన్ని ఇంకొకరి మీద నెట్టేస్తారా? ఇప్పుడు నరేంద్ర మోడీ కట్టలే కదా అక్కడ. ఇక శిల్పులు లేకపోతే కళాకారులు లేకపోతే ఇక కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు అంతా ఏకమయ్యి డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో కష్టం చెమట వచ్చి వాళ్ళు కట్టిరు. ఆ క్రెడిబిలిటీ అంటే ఎవరికి పోయింది? నరేంద్ర మోడీకి పోయినప్పుడు మరి ఇప్పుడు అయోధ్య మందిరంలో లీకేజ్ అయింది, అక్కడ కట్టడంలో లోపం ఉన్నది, నాణ్యత లేదు. మరి ఈ యొక్క నష్టపరిహారం ఎవరి మీదకి పోవాలి? ఎవరి మీదకి పోవాలి? దీనికి సమాధానం ముమ్మాటికి ప్రజలు చెప్పాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి, కట్టర్ హిందువులం అని చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పాలి. ఒక హిందువుగా నేనే ప్రశ్నిస్తున్నా, చెప్పాలి మీరు అందరూ కూడా. మంచి జరుగుతానేమో మాది, చెడు జరుగుతానేమో మాకేంది, గిదేనా? ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రు, ఎన్ని గొప్పలు పలికిండ్రు. కోట్లు తెచ్చినాం, దేవుని నిలబెట్టినాం, దేవుణ్ణి కట్టినాం. ఓయమ్మ వీళ్ళు ఆడిన ఆట అంతా కూడా లీకేజ్ కాడ అయిపోయింది. ఏమన్నా విలువ ఉంటుందా? ఏమన్నా విలువ ఉంటుందా? గన్ని కోట్లు మింగి లీకేజ్ అయ్యేటట్టు కడితే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా? అంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర లోపం జరిగి ఉండాలి, ఎవడో ఒకడు ఏదో డబ్బులు తిరిగి ఉండాలి. తిని బయటికి గొప్పలు చెప్పి బయటికి ఏతులు వచ్చి లోపల క్వాలిటీ లేకుండా కట్టి ఉండాలి. ఇప్పుడు పాపందాలు కదా, దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు నా పేరు మీద సొమ్మును అడుక్కొని ప్రజల నుండి ఆ సొమ్మును జేబుల్లోకి పెట్టుకొని నాణ్యత లేని గుడిని నాకు కట్టిందంటే దేవుడు దీవిస్తాడా? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? బుద్ధి జ్ఞానం ఉండాలి. మాటలు అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చరిత్ర గొప్పది, చరిత్ర పెద్దది, దైవత్వం గొప్పది, ధర్మం గొప్పది అని చెప్పుకుంటాం కదా మనందరం కూడా. మరి ఇప్పుడు ఆ ధర్మానికే మచ్చ తెచ్చిర్రు, ఆ దైవత్వానికే మచ్చ తెచ్చిర్రు మీరు. అయోధ్య గుడికే లీకేజ్ పెట్టిర్రు మీరు. గిట్లే చేస్తారే అయోధ్యలో కూడా సీటు కోల్పోతారు. ఉట్టిగా అయితే కోల్పోరు కదా. దేవునికి కోపం వచ్చినట్టుంది. నాణ్యత లేని గుడి నాకు కట్టిర్రు, నా పేరు మీద పైసలు వచ్చి తీసుకొని జేబులు నింపుకున్నారు, అందుకే గెలవనీయలే. దేశంలో ఎన్నో చోట్ల గెలిచిన వీళ్ళు అయోధ్యలో ఎందుకు ఓడిపోయారంటే గిట్లే ఉంటాయి. గిటువంటి కారణాలు ఇప్పుడు రేకెత్తాయి. పాపం చెల్లుతుంది కదా. నువ్వు నేను గుడ్డోళ్ళైతే దేవుడు గుడ్డోడు అవుతాడు. దేవునికి అన్నీ కనిపిస్తాయి. దయచేసి చెప్పేది ఏంటంటే ఇగో అయోధ్య మందిరంలో బొక్క పడ్డది, ఆడ లీకేజ్ జరుగుతూ ఉన్నది. సేరుగా గర్భగుడిలోనే మళ్ళా దేవుడి పైన లీకేజ్ పడి దాని ప్రధాన అర్చకులు వాళ్ళు వీళ్ళు గమనించి ఈ విషయాన్ని బయటికి చెప్పిండ్రు. ఇక ఇటువంటి అనేవి జరగకూడదు. ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకునే అయోధ్య మందిరంలోనే కట్టడంలో లోపం ఉందంటే రేపు ఒక మారుమూల గ్రామాన మీరు ఒక ప్రభుత్వ పాఠశాల కడితే ఆ పాఠశాల మంచిగా కడతారంటే ఎట్లా నమ్మాలి మేము? స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మీరు వేసే రోడ్ల విషయాన్ని కావచ్చు, దేని కూడా మేము ఎట్లా నమ్మాలి? ఒక బ్రిడ్జ్ కడతా ఉన్నారు, ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. దాని మీదకి వెళ్ళి పోవాలంటే భయం అవుతుంది, ఏడో ఊలిపోతుందా అని. నాణ్యత ఉందో లేదో లిటరల్లీ నిజంగా చెప్తా ఉన్నా. అట్లా బ్రిడ్జిలు కూలిపోయి చచ్చిపోయిన ఘటనలు ఎన్నో చూసినాం కదా. ఇది దేశంలో ఇంత గొప్ప అయోధ్య మందిరంలో కట్టడంలోనే లోపం జరిగిందంటే రేపు అలగా జనం మేము దేవుడి విషయంలోనే మీరు మీ నిబద్ధతను పాటించలేకపోయారు. అలగా జనాలైన మేము, అలగా జనాలం కదా మీ దృష్టిలో, మరి అలగా జనాలపైన మీరు
చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తారని ఎట్లా నమ్మాలి? కాంట్రాక్టర్లనే కావచ్చు, కాంట్రాక్టర్ల వెనుక ఉన్న రాజకీయ నాయకులనే కావచ్చు. దయచేసి ఈ అన్ని అంశాలను కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతారో, ప్రజలు ఎప్పుడైతే ఖామోష్ అయిపోతారో అప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఆగడాలన్నీ కూడా ఇట్లనే కొనసాగుతాయి. దయచేసి ఇవన్నీ కూడా గమనించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఎక్కడ లోపాలు జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని ప్రజలందరినీ కూడా వేరుకుంటా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం మొదలవుతుందో, ప్రజలు ఎప్పుడైతే ఏకమవుతారో ఈ కట్టడాల్లో లోపాలు కావచ్చు, పార్టీలో ఫిరాయింపులు కావచ్చు, ఈ బదిలీలు కావచ్చు, అవినీతులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అన్నీ కూడా ఆగమవుతాయి. అది జనాల్లో వచ్చినప్పుడు, ఆ జనాల్లో చైతన్యం మొదలైనప్పుడే ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది మొదలవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడైతే నిండుగా గమనిస్తారో అప్పుడు ఈ యొక్క ఆగడాలకు, ఈ అన్యాయాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.